పరచూరి గారు జూనియర్ ఎన్టీఆర్ గారి మీద అదిరిపోయే కామెంట్ అయితే చేశారు. తను ఏం కామెంట్ చేశారో వీడియోలో అయితే తెలుసుకుందాం. రీసెంట్ గా పరచూరి గారు తన యూట్యూబ్ ఛానల్ వచ్చి ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేశారు. దేవరం మూవీ మీద దాని మీద అనాలిసిస్ అని చెప్పి దాదాపు 18 మినిట్స్ అయితే ఉంది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి వీడియో అయితే చూడండి. దాని గురించి మాట్లాడదాం. ఆ వీడియోలో ఒక పాయింట్ అయితే అనడం అయితే జరిగింది. పరచూరి గోపాలకృష్ణ గారు తను ఏమన్నాడంటే, డిఫరెంట్ టాక్ వస్తే ఆ సినిమా ఆడించాలి అంటే ఎంతో దమ్మున్న హీరో ఉంటే తప్ప అది ఆడదు. అంత దమ్మున్న హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఈ మాట ఎందుకు చెప్పాడంటే, దేవరం మూవీకి వచ్చేసి అయితే ఆల్ ఏరియాస్ లో ఉంచేసి అయితే ఒకరికి నచ్చిందని చెప్పారు, ఒకరు నచ్చలేదని చెప్పారు. డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఒక్కొక్కరు అయితే చెప్పుకుంటూ అయితే వచ్చారు. చాలా మందికి అయితే నచ్చలేదు, చాలా మందికి అయితే నచ్చింది. సో ఇలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ అయిన తర్వాత, ఇలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ డిఫరెంట్ పీపుల్స్ దగ్గర నుంచి రావడం ద్వారా అలాంటి మూవీ రన్ అవ్వాలంటే చాలా కష్టం. అసలు అలాంటి మూవీ థియేటర్స్ దగ్గర రన్ కూడా కావు. మాక్సిమం ఒక స్టార్ హీరో, ఒక మాస్ హీరో ఉంటే తప్ప అలాంటి రన్ అయితే కుదరదు. మరి అలాంటి స్టార్ హీరో, మాస్ హీరో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నారంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారు అని చెప్పాలి. మిక్స్డ్ టాక్ తో వచ్చిన దేవరం మూవీకి ఈ రేంజ్ లో దాదాపు 500 కోట్ల పైగా కలెక్షన్స్ వచ్చాయంటే తన స్టార్ పవర్ అని చెప్పి పరచూరి గోపాలకృష్ణ గారు అయితే అనడమే జరిగింది. మరి తన అన్న మాటలు నిజమనే చెప్పాలి. ఎందుకంటే ఆ టాక్ కి ఆ కలెక్షన్స్ కి అసలు సంబంధం లేదు. ఆ రేంజ్ లో అయితే అదరగొట్టాడనే చెప్పాలి. మరి పరచూరి గోపాలకృష్ణ గారి మాటల గురించి మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.